దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదట మన హోరేబు పర్వతము, హోరేబు పర్వతము, రెండోది అరారత్ పర్వతము, విశ్వాస కొండ, ఈరోజు సినాయి హల్లెలూయా. ఈరోజేమి సినాయి కొండ. నిర్గమకాండము అంటే మన కొండల గురించి ధ్యానించుకుంటున్నాము. నిర్గమకాండము 24వ అధ్యాయము 15, 16, 17, 18. నిర్గమకాండము 24వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనము, 17వ వచనము, 18వ వచనము. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘముల నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద తగ్గించి అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే కొండ మీద రెయ్యింపవలు 40 దినములు ఉండెను. హల్లెలూయా. ఈ సినాయి పర్వతమే, ఈ సినాయి కొండని హోరేబు కొండ అంటాము, హోరేబు కొండని సినాయి పర్వతం అంటాం, రెండు ఒకటే. హల్లెలూయా. చూడండి, ఈ కొండ మీదకి ప్రభు చెప్తున్నాడు, ఎవరు కూడా కొండను తాకూడదు, ముట్టిన వాళ్ళు చచ్చిపోతారు. ఆ కొండ మీద దేవుని మహిమ ఉంది. హల్లెలూయా. ఆ కొండ మీద కానీ ఎద్దులు కానీ మేకలు కానీ వాటిని ఎవరు కూడా తీసుకొని పోకూడదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మోషే మాత్రం కొండ మీదకి రావాలంటున్నాడు ప్రభు. హల్లెలూయా. మోషే చూడండి 6 దినములు అంట. చూడండి 16. యెహోవా మహిమ దేవుని మహిమ సినాయి కొండ మీద నిలిచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏంటా? యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిపించాడంట. హల్లెలూయా. 6 దినములు కొండ మీద ఉందంట మేఘములకి. 7వ దినం మేఘము నుంచి ఒక శబ్దం, మోషే మోషే అని దేవుడు పిలుస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ మోషే మేఘంలో ప్రవేశించినట్టు మనం కూడా మేఘంలో ప్రవేశించాలి. ఆమేన్. ఆమేన్. కొండ మీదకి పోయిన తర్వాత ప్రభుతో మాట్లాడుతున్నాడంట మోషే. ప్రభా, మీ మార్గము నాకు తెలియపరచండి, మీ మార్గము నాకు తెలియపరచండి. ఎందుకంటే ఐగుప్తు జనాల్ని 430 సంవత్సరాలు బానిసలు ఉన్న వారిని, బంధకులు ఉన్న వారిని యేసుప్రభు విడిపించడానికి ఆ ఐగుప్తు నుంచి అనేక మంది ప్రజలను విడిపించి వారిని ఇప్పుడు నడిపించాల అరణ్యంలో. ఆమేన్. ఆమేన్. ఎక్కడ నడిపించాలా? అరణ్యంలోకి నడిపించాలంట వారిని. ఆ భయంకరమైన అరణ్యంలోకి, ఆ భీకరమైన అరణ్యంలోకి. అక్కడ నీళ్లు ఉండదు, గడ్డి ఉండదు, మార్గం ఉండదు. ఆ మార్గములో ఇశ్రాయేలు ప్రజలని, పిల్లలేమి పెద్దలేమి, పెద్దవాళ్ళేమి చిన్నలేమి అందరూ కూడా 16 లక్షల మంది ప్రజలు ఉన్నారు, వారిని నడిపించాను. ఇప్పుడు మోషే అంటున్నాడు, ఆ మేఘములో ప్రవేశించిన తర్వాత ప్రభా, మీ మార్గము నాకు తెలియపరచము. ఆమేన్. మీ మార్గము నాకు తెలియపరచు. నిర్గమకాండము 33, 14. నిర్గమకాండము 33, 14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నీ కటాక్షం ఉంది, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గమును నాకు తెలుపము. నాకు దేవుడు అడుగుతాడు, ప్రభా మీ మార్గం తెలుపని ప్రభా అంటే, ఈ అరణ్యం నడిపించారు కదా, మీరు వస్తే చాలు ప్రభా అని అంటే ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు వస్తే చాలన్నాడు. ఆమేన్. నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను, నా సన్నిధి
నీకు తోడుగా వచ్చును. ఆమేన్. చూడండి, ఇప్పుడు ఆ కొండ మీదకి ఎందుకు పోవాలంటే సినాయి పర్వతం మీద దేవుని మహిమ అక్కడ ఉంది. ఆమేన్. దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఆమేన్. దేవుని కృప ఆ స్థలములో ఉంది. ఆమేన్. దేవుని యొక్క వెలుగు ఆ స్థలంలో కొండ మీద ఉంది. ఆమేన్. చూడండి, ఆ కొండ మీద ప్రవేశించినప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించాడట. ఆమేన్. మనం కూడా ఆ మేఘంలో ప్రవేశించాలి. ఆమేన్. ఆమేన్. మనం కూడా మేఘములోకి ప్రవేశించాలి. చూడండి, మన పితరులు కూడా ఆ మేఘమే వారు నడిపించారు అరణ్యములో. మన పితరులు కూడా హల్లెలూయా 16 లక్షల మంది ఆ మేఘం నడిపించారు దారి చూపిస్తుంది. హల్లెలూయా. మరి ఈ దినంలో నేను ఎవరు నడిపిస్తున్నాను? స్నేహితులా, మీ భర్తనా, మీ భార్యనా, మీ పిల్లలనా, మీ ధనమా, మీ ఆస్తి, మీ చదువా? చెప్పండి, మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? హల్లెలూయా. అరణ్యంలో మార్గం ఉండదు. ఒకవేళ గడ్డి ఉంటే నచ్చి దారి తెలుసుకో, ఈ దారి పోయడానికి పోవచ్చు. అది భయంకరమైన ఇసుక. అక్కడ చెట్లు ఉండదు, అరణ్యంలో చెట్లు ఉండదు. మరి దేవుడు ఎలా నడిపించాడు? 40 ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ మేఘం పైన నడిపిస్తుంటే కింద ఆ మేఘం కింద ప్రజలు 16 లక్షల మంది నడిపించారు. హల్లెలూయా. చూడండి, ఆ మేఘమే దేవుని సన్నిధి, ఆ మేఘమే దేవుని మహిమ, ఆ మేఘమే యేసు ప్రభు, ఆ మేఘమే దేవుని వెలుగు, దేవుని విశ్వాసం, దేవుని నమ్మకం, ఆ మహిమ మాత్రమే. హల్లెలూయా. ఈ దినం నేను ఎవరు నడిపిస్తున్నాను? హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినం నేను ఎవరు నడిపిస్తున్నారు? చెప్పండి. కొంతమంది చూడండి, నా దగ్గర డబ్బు ఉంది, ఈ లోకంలో బ్రతకవచ్చు, చనిపోయిన బ్రతకవచ్చు, మాకు ఆస్తులు ఉంది, మాకు 10 జమీన్ ఉంది, మాకు 10 ఇల్లు ఉంది, బాధ కూర్చొని తింటా ఉండొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎవరు నడిపిస్తారు? హల్లెలూయా. ఏ దేవుడు? చెప్పండి, ఎవరు మా? ఏ దేవుడు? దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, ఆ మేఘములో నడిపించబడుతున్నారు అరణ్యములోకి. అనగా అరణ్యం అనగా లోకము. అరణ్యం అనగా ఈ లోకములో, ఈ దేశంలో, ఈ లోకములో మనం నడిపించబడాలంటే మనం కూడా మేఘం కింద నడవాలి. ఆ మేఘం కింద నడవాలి. హల్లెలూయా. మేఘం అనగా యేసుక్రీస్తు, మేఘం అనగా దేవుని సన్నిధి, మేఘం అనగా దేవుని మహిమ. ఇంకా ఆ మహిమతో మనం నడిపించబడాలి. హల్లెలూయా. కొంతమంది చూడండి, మేఘం ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటారు? ఆ మేఘం కింద మనం ఉన్నాము. హల్లెలూయా. చూడండి, మేఘం ఉన్నట్టు ఉంటారు, మేఘం ఉన్నట్టు. అందుకే కొంతమంది దరిద్రం అలానే ఉంటుంది, కొంతమంది నష్టం అలా ఉంటుంది, కొంతమంది వ్యాధులు అలా ఉంటుంది, కొంతమందికి రోగం అలానే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు కారణం అంటే వారి మేఘం కింద లేదు. చూడండి, అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారి పాము కానీ, తేళ్లు కానీ, అడవులు, ఆ ఎడారిలో ఏది కూడా వారిని గాయపరచలేదు, ఏది కూడా వారికి హానికరం చేయలేదు. దేవుడు వారిని ఒక పక్షిరాజును మోసినట్టు ప్రభు వాళ్ళని మోసారంట ఆ మేఘం కింద. కానీ ఈరోజు నీ రోగం అలాగే ఉంది, నీ నష్టం అలానే ఉంది, నీ వ్యాధి అలానే ఉంది, నీ భయం అలానే ఉంది, నీ అపనమ్మకం అలా ఉంది, నీ అవిశ్వాసం అలా ఉంది. కారణం అంటే నువ్వు మేఘం కింద లేవు. హల్లెలూయా. మేఘం కింద ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఆమేన్. మేఘం కింద ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. చూడండి, మోషే దేవుడు 40 సంవత్సరాలు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలని ఆ అరణ్యంలో నడుచుకుంటూ పోయారంట. ఏది కూడా ఒక పాము కొరికిందో, ఒక తేలు కొరికిందో, వాళ్ళు భయపడినారో, ఏది కూడా భయపడలేదు. హల్లెలూయా. మన ఈ దినం కూడా మనము
ఆ మేఘము మనల్ని నడిపించును గాక, ఆ మేఘము మనం నడిపించును గాక, ఆయన సన్నిధి మనం నడిపించును గాక, ఆయన మహిమ మన మీద ఉండును గాక, యెహోవా మహిమ మన మీద ఉండును గాక, యెహోవా మహిమ మన మీద ఉండును గాక. ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన యొక్క నమ్మకం. హల్లెలూయా. అలా ఇశ్రాయేలు ప్రజలు అలాగా నడుచుకుంటున్నారు. ఈరోజు నేను ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు. దేవునితో నడుస్తున్నావా? దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని తోడుంటే అబద్ధాలు ఆడదు. అలా కాదు, ప్రభు నీ తోడుంటే అబద్ధం ఆడతావా? వ్యామోహం చూపు చూస్తావా? సరి ఇచ్చలుంటుందా? మోసం చేస్తావా? వ్యామరిస్తావా? దేవుని తోడుంటే ఇదన్నీ ఉందే, మరి దేవుని తోడులా? చెప్పండి, దేవుడు ఉన్నాడా? దేవుడి తోడున్నాడా? ఎందుకంటే ప్రభు చెప్తున్న ప్రియులారా, నీ కుడి పక్క నీడగా ఉన్నాను. కీర్తన 121 చదవండి. కీర్తన 121 అధ్యాయం చదవండి. కీర్తన 121, కీర్తనలు 121 అధ్యాయము, కీర్తనలు 121 అధ్యాయము 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. ఆమేన్. ఎందుకు కుడి పక్కన ఉండాలి? ఎందుకు కుడి పక్కన ఉండాలి అంటే ప్రియులారా, కుడి పక్కన నీడగా ఉన్న దేవుడు ఆయన. ఎడం పక్కన నీడ కనిపిస్తుందా నీకే? నేను నీడ కనిపించదు, కుడి పక్కన నీడ కనిపిస్తాడు. ఎందుకంటే నీ పక్కన దేవుడు నిలుచుకుందని అర్థం. నీ పక్కన దేవుడు. హల్లెలూయా. దేవుడు నీ పక్కన ఉంటే, దేవుడు నిన్ను నడిపిస్తుంటే, ఆ మేఘములో దేవుడి సన్నిధి నిన్ను నడిపిస్తుంటే మనము ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి చెప్పండి. అంటే కొండ మీదకి ఎక్కిన తర్వాత మేఘములు ప్రవేశించారు మోషే. అనగా కొండ అనగా దేవుని సన్నిధి. సినాయి పర్వతము, సినాయి కొండ అంటే దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎందుకు రావాలి అంటే మేఘములు నడిపించాలి. ఆమేన్. ఎవరు నడిపించాలా? ధనం కాదు, నీ డబ్బు కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, నీ భార్య కాదు, నీ అక్క చెల్లు కాదు, నీ అన్నదమ్ములు కాదు. నిన్ను నడిపించాలి, దేవుడు నడిపించాలి. నేను దేవుడు నడిపిస్తే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆమేన్. అపాయము నీ యొద్దకు రాదు, అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. మరి ఎవరు నడిపిస్తే? దేవుడు నిన్ను నడిపిస్తే. హల్లెలూయా. ఎందుకు కొండ మీదకి రావాలి అనగా, సినాయి కొండ మీదకి మోషే ఎందుకు 40 దినం ఉపవాసం ఉన్నాడు. 6 దినములు కొండ మీదకి పోయి ఉంటే ఆ మేఘములోకి ప్రవేశించి 7వ దినము మేఘముల నుంచి ఒక శబ్దం వస్తుంది. యోహాను, పేతురు, యాకోబు వీరు రూపాంతర కొండ మీదకి పోయిన తర్వాత, రూపాంతర కొండ మీదకి యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే మేఘం అట్లా కమ్ముకుంటారు మీరు. ఆ మేఘం నుంచి శబ్దం వస్తుంది ప్రియులారా. ఏం శబ్దం అంటే, ఇతను నా ప్రియ కుమారుడు. ఆమేన్. ఇతను నా ప్రియ కుమారుడు శబ్దం వస్తుంది. హల్లెలూయా. కనుక ఈ రోజు ఈ అరణ్యములో ఆ దినం నడిపించినట్టు ఈ దినం కూడా దేవుడు మనం నడిపించును గాక. దేవుడు మనం నడిపించును గాక. ఈ అరణ్యములో నిన్ను భద్రత కలిగించే ఏకైక దేవుడు ఒకే ఒక ప్రభు, నజరేయుడు యేసుక్రీస్తు. నజరేయుడు యేసుక్రీస్తు ఆయన ఒక్కడే మనం నడిపించును. ఆయన ఒక్కడే మనం నడిపించును. ఆయనే ఆ వేగము, ఆయనే ఆయన సన్నిధి, ఆయనే ఆయన మహిమ, ఆయనే ఆయన ఆలయము, ఆయన మందిరము, ఆయన వాక్యము, ఆయన వెలుగు మన మీద ఉండును గాక. మన మీద ఉండును గాక. హల్లెలూయా. ఆయన వెలుగు మన మీద ఉంటే ఏది కూడా మనం ముట్టదు. హల్లెలూయా. ఏది కూడా మనం ముట్టదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు ప్రియులారా, యెహోవాయే నిన్ను కాపాడేవాడు. దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుడు అపాయానికి తప్పిస్తాడు, అపాయకర స్థితి నుంచి తప్పిస్తాడు, రోగమైన వ్యాధి నుంచి తప్పిస్తాడు.
గొడవ నుంచి తప్పిస్తాడు. తప్పించే దేవుడు ఒక్కడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు కూడా తప్పించి మనం అనుకోవచ్చు, ఒకవేళ ముందు వచ్చింటే కాపాడుంటానేమో, ఒకవేళ ఆయనతో ఉంటే కాపాడుంటానేమో. కాదు, ఏ సమయానికి ఏం జరగాలో ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, కనుక ఈరోజు మనం నడిపించబడాలంటే, ఈరోజు దేవుడితో నడిపించబడాలంటే చూడండి కీర్తన 37వ అధ్యాయము, కీర్తన 37వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం. మొదట మన మార్గాన్ని దేవునికి అప్పచెప్పాలి. నీ మార్గమును దేవునికి అప్పగింపము. నీవు ఆయనను నమ్ముకొనము. ఆయన నీ కార్యమును నెరవేర్చును. చెప్పండి తట్టి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, నీ మార్గము అనగా నీ మార్గాన్ని దేవునికి తెలియపరచాలి. నువ్వేం చేయాలని, నువ్వేం చేస్తావో ప్రతి మార్గము దేవునికి తెలియపరచాలి. ప్రతి మార్గము దేవునికి తెలియపరచాలి. హల్లెలూయా. మోషే ప్రభా, మీరు మీ మార్గం తెలియపరచండి ప్రభా. ఎవరు వస్తారు నాతో? మీరు రావాలా, మీరు నాతో రావాలి ప్రభా అంటే అన్న నా సన్నిధిని తోడుగా వచ్చింది బాగున్నాడు. హల్లెలూయా. నా సన్నిధి నిన్ను నడిపించను, నా సన్నిధిని మార్గం చూపించను, నా సన్నిధిని విడిపించను. దాని అంటే ఈరోజు నీవు దేవుని నీ మార్గాన్ని తెలియపరిస్తే, ఆయన నమ్ముకుంటే, అప్పుడు ఆయన నీ కార్యములన్నీ కూడా నెరవేర్చను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చూడండి ప్రియులారా, మనం ఒక వ్యక్తిని తీసుకుపోతుంటే ఒక హల్లెలూయా. చూడండి, కుడి పక్కన దేవుడు ప్రియులారా, కుడి పక్కన దేవుడు చూడండి మన చేయి పట్టుకుంది. ఈ కుడి చేయి పట్టుకొని మనం నడిపిస్తాడు. హల్లెలూయా. సైతాను ఎడమ చేయి పట్టుకుంటాడు, కుడి చేయి దేవుడు పట్టుకుంటాడు. నువ్వు చూడండి, నువ్వు మార్గమని నువ్వు దేవుడికి అప్పచెప్తే ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక నా చేపెట్టు. ఇప్పుడు పోతున్నప్పుడు చూడండి, లోకం చాలా అందమైనది. హల్లెలూయా. లోకం ఏమి అందమైనది. హల్లెలూయా. లోకం అందమైన పోయిన తర్వాత ఒక ఏదైనా ఏం చెప్తాం, ఉరుస్తాంట ఏం చెప్తామని పిల్లల్లో వాడుకుంటారు కదా. హల్లెలూయా. చూడండి, లోకల్ పార్కో గిర్కో ఆడుకునేది కలిపి ఏం చేస్తారు అబ్బాయి? ఏం చేస్తాడు? చెయ్యి వదిలేస్తాడు. వదిలిపెట్టి షాప్ ఏదన్నో థియేటర్ సినిమా ఏదైనా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత సరే కరెంట్ ఉంటుంది. అయ్యో అచ్చలు తీసుకుంటారా? మా తెలుగులేదు, పొరలేదమ్మా. హల్లెలూయా. చూడండి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వస్తాడా? రాడు. మన వెతుక్కొని ఎక్కడ అంటే షాప్ దగ్గర ఉంటాడు. ఐస్ క్రీమ్ షాపును, బొమ్మల షాపును అక్కడ తీసుకుంటాడు. అదే ఆయన మన చేయి పట్టుకుంటే ఇప్పుడు పోతారా? నీవు ఆయన మార్గానికి అప్పచెప్తే ఆయన నీ చేయి పెట్టి నడిపిస్తాడు. ఆమేన్. నీవు నీ మార్గాన్ని నీ సొంతంగా నీ సొంత ఆలోచనతో నడిపిస్తే దేవుని వదిలేస్తాడు. అర్థమైందా? అర్థమవుతుంది కదా? ఎవరు అర్థమైందా? చూడండి, నీవు నీ మార్గము యెహోవాకు అప్పగింపము అన్నాడు. నీ మార్గం దేవునికి అప్పచెప్తే దేవుని నడిపిస్తాడు. ఇది ఒకవేళ నీ ఇష్టంగా నీ సొంతంగా నడిపిస్తే దేవుడిని చేయవలస్తాడు.
దేవుడిని చేయి వదిలితే ఈ భయంకరమైన అరణ్యములో పాములు తేలు తిరుగుతున్న అరణ్యములో, దుష్టశక్తి తిరుగుతున్న అరణ్యములో నువ్వు నడిపించబడతావా? చెప్పండి, నువ్వు నడిపించబడతావా? చూడండి, మన ముందు పితరులు, మనకన్నా పెద్దవాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు అరణ్యములు. వారి పాము కూడా కొరకలేదు, వారి తేలు కూడా కొరకలేదంట. హల్లెలూయా. ఏ దుష్టశక్తి కూడా ముట్టలేదంట వాళ్ళు. వ్యాధి కూడా ముట్టలేదంట వాళ్ళు. ముట్టలేదంట. కారణం అంటే మార్గాన్ని వారు దేవునికి అప్పచెప్తారు. ఆమేన్, ఆమేన్. కనుక మనము ప్రభువా, నా చేయి పట్టుకోండి ప్రభువా, నా చేయి పట్టి నడిపించు నాయన. చెప్పండి, నా చేయి పట్టి నన్ను నడిపించు నాయన. ఆమేన్, ఆమేన్. ఒకవేళ మనం ఆయన చేయి పెట్టుకుంటే మనం వదిలేస్తాం. ఎందుకంటే మన కంటికి చూడండి, యుక్తమైన వాటన్ని కనిపిస్తాం. మన కంటికి యుక్తమైన వాటంతా, అందంగా కనిపించే వాటంతా తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం చేయి పట్టుకోవాలి అంటే నువ్వు మార్గం మనకి అప్పు చెప్పాలి. నీ మార్గం మనకి అప్పు చెప్తే ఆయన నీతో వస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ సొంతంగా నడిస్తే, నీ సొంత మార్గం పోతే దేవుడు రాడు. దేవుడు ఎవరు వస్తారు? దైవం వస్తుంది. హల్లెలూయా. ఎవరు వస్తుంది? దైవం. హల్లెలూయా. మన బంధువులు దైవం వస్తుంది. మనము బంధువులు పెద్దమ్మ చిన్నమ్మ, హల్లెలూయా, హల్లెలూయా, వాళ్ళు నడిపిస్తారు. హల్లెలూయా. ఎవరు నడిపిస్తారు? దైవం నడిపించాలా, దేవుడు నడిపించాలా? దేవుడు నడిపిస్తే ఆయన అంటున్నాడు, 1000 మంది పక్కన వారిన, 10,000 మందిని కుడి పక్కన ఉన్న అపాయం ఎంతకు రాదు. ఆమేన్, ఆమేన్. మరి అపాయం వస్తుందంటే దేవుడు ఉన్నారా? రోమా 8:30 చదవండి. రోమా 8:31. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? ఒకవేళ దేవుడిని నడిపిస్తుంటే, నీ మేఘమలే నడిపిస్తుంటే మన విరోధి ఎవరు? వారు ఎర్ర సముద్రం పోయినారు. ఎర్ర సముద్రం మార్గమంతా మిమ్మల్ని కనిపిస్తుంటారు. ముందు చూస్తే సముద్రము, వెనక వైపు చూస్తే ఫరో సైన్యము. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యో మా మార్గం మూయబడింది, మాకు దారి ఏది కూడా ఎట్టి తోచలేదే, మా పక్క మార్గమంతా పోసేస్తుంది అంటున్నారు. ఆ సాన్ని పొమ్మని చెప్పిందే దేవుడు. హల్లెలూయా. వారిని సముద్రం అడ్డగించిందా? సముద్రం అడ్డగించిందా? వాళ్ళని సముద్రం అడ్డగించిందా? నిజం చెప్పారు, అడ్డగించిందా లేదా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలని ఫిరౌను తన స్థలములో సముద్రం, ఎర్ర సముద్రము, సముద్రం వచ్చే మార్గం పోయిబడి సాతాను అంటుంది, ఇప్పుడు నా చేతులు చిక్కారు. వంటల పదం చూడండి, ఆ పదం చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 3వ వచనం. ఫరో ఇశ్రాయేలు గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేస్తారని అనుకోలేము. ఏమంట? సైతాన్ని ఏమనుకుందంట? చెప్పండి, సైతం ఏమనుకుందంట? ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు అంటే వారి చేతులు చిక్కున్నారంట సైతాన్ని. హల్లెలూయా. అరణ్యము వారు మూసివేస్తారు అనుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దిగమని చెప్పింది దేవుడు. సముద్రం అడ్డగించింది కానీ బంధించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఎందుకంటే ఆయన నడిపింపాల ఉంది. హల్లెలూయా. సముద్రాన్ని అడ్డగిస్తుందా? తుఫాన్ని అడ్డగిస్తుందా? దేవుడు మన తోడు ఏది కూడా అడ్డగించదు. హల్లెలూయా. దేవుడు మన తోడుగా ఉంటే ఏది కూడా నిన్ను అడ్డగించదు. అడ్డగిస్తుందంటే మనం దారి తప్పిపోయినామని అర్థం. విశ్వాసములను, మాటలను,
మీ ఏదైనా వ్యర్థమైన మాటలు మీరు బాగుండండి. ఈ మందిరం గురించి కానీ, దేవుని గురించి కానీ, సేవకుని గురించి కానీ, దేవుని ప్రతినిధి. నేను ఎవరు? మీరెవరు? ఎవరు మీరు? దేవుని బిడ్డలే మీరు. నేను ప్రతినిధి, నేను పనిచేసేవాడు, మీరు ఆయన బిడ్డలు. హల్లెలూయా. మీరు సన్నిధానం గురించి, సేవకుని గురించి ఏదైనా అవిశ్వాస మాట చెప్పకపోయినా మనసులో ఉన్న నేను అపవాది బంధిస్తాను. హల్లెలూయా. అపవాది నిన్ను బంధించేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వారితో అవిశ్వాసముతో వారు ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడినా కూడా, ఎర్ర సముద్రం అడ్డగించడం కూడా దేవుడు వారిని నడిపించాను కనుక సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నేల మట్టి మీద సముద్రం నడుచుకుంటూ పోయినారంట. సముద్రంలో నడుచుకుంటూ. హల్లెలూయా. యోర్దాను నది కూడా వారిని అడ్డగించలేదు. కారణం ఏమంటే యోర్దాను నది చెప్తుంటాం, అమ్మో సర్వలోకనాథుడు దేవుడు. స్వామి చెప్పండి. సర్వలోక నాథుడు దేవుడు వస్తున్నాడు అమ్మో అని వెనక్కి పారుతుంది నీళ్ళు. కొండ మీద పారుతుంది నీళ్ళు. దూకడం వేగంగా దూకడం పవరా, వెనక్కి పోవడం పవరా? నీళ్ళు ఎప్పుడు వెనక్కి పోయి చూస్తున్నారా? ఇది కొండ మీద వెనక్కి పోతాను. అమ్మో సర్వలోక నాథుడు దేవుడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తామో తెలుసిన, దేవుడు మనం నడిపిస్తున్నాం. దేవుడు కుడి పక్కన నడిపిస్తున్నాం. దేవుడిని చిన్నవాడిని చేస్తాం, మన సమస్యలు పెద్దగా చేస్తాం. హల్లెలూయా. మందిరము, దేవుని మందిరకు వస్తే మందిరం ఇంపార్టెంట్. దేవుని మందిరం ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం చేసే ప్రతి పని దేవుడు మనకి నమ్మకంగా అప్పచెప్పే పని. మనకి నమ్మకంగా అప్పచెప్పే పని. ఇప్పుడు నేను వస్తున్నాను అక్కడి నుంచి ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు. నేను ఎంత వేగంగా వస్తాను? 120 వస్తాను, 110 వస్తాను. జస్ట్ రాకెట్లో వస్తాను. నేను కొడితే భారీ బ్రతరు. హల్లెలూయా. కొడితే భారీ బ్రత ఇక్కడ అలా వస్తాను. ఎందుకంటే కారణం అంటే నాకు అప్పచెప్పిన పని. నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. నేను ఎందుకు పోవాలా? ఇది మన పని అంటే ఒక్క మనసులో అనుకుంటే కూడా దేవుడితో చేస్తాడు. హల్లెలూయా. వేరే వాళ్ళని తీసుకొని నిలబెడతాడు. హల్లెలూయా. మనసులో అనుకుంటే కూడా దేవుడు తోసేస్తాడు. ఎందుకంటే ఎవరికి లేని కృప, ఎవరికి లేని మహిమ దేవుడు నన్ను ఇచ్చి నన్ను తీసుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే 600 కోట్ల మందిలో దేవుడు, 600 కోట్ల మంది ఉన్న మనుషుల్లో మనం ఎంత? ఆయనకి మనం ఎంత? చెప్పండి ఆయన మనం ఎంత? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 600 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ ఈ స్థలానికి నేనే రావాలని ఆయన నిర్ణయించారు. ఎవరు నిర్ణయించారు? ఆయన నిర్ణయించారు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన గొప్ప కృపని నేను కోసేసుకుంటే నాలాంటి దరిద్రుడు ఎవరు? అవునా కాదా? అవునా కాదా? మనము ఆయన ఇచ్చిన కృపని కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన మార్గాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడు ఆ మేఘ మనం నడిపిస్తుంది. ఆమేన్. ఆయన సన్నిధి మనం నడిపిస్తుంది. ఆమేన్. ఆయన మహిమ మనం నడిపిస్తుంది. ఆమేన్. ఆయన కృప మనం నడిపిస్తుంది. ఆమేన్. కారణం ఏమంటే మనం దేన్ని కూడా ద్వేషించకూడదు. నష్టం, కష్టం, వేదన, దుఃఖం ఏది వచ్చినా దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవా హల్లెలూయా. నేను అదే మీ గౌతమి మూర్తి చెప్తున్నాను. ఎవరికి లేని కృప నీకు దక్కింది. ఎవరికి లేని కృప. 7 మందిరం వచ్చి అంటే నీ కృప, నీ అదృష్టం. హల్లెలూయా. వీటిని దేని కూడా తోసుకోవద్దు. నీ మనసులో అవిశ్వాసం మాత్రం కూడా నువ్వు మనసు అనుకున్నా కూడా దేవుడు వెళ్ళిపోతాడు. ఉండవు. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే విజయమే. ఆమేన్, ఆమేన్. మోషేని 40 సంవత్సరాలు 40 దినాలు ఉపవాసం ఉండి స్విచ్ ఆఫ్ చేశాను. హల్లెలూయా. దేవుని మందిరం పరిశుద్ధమైనది. దేవుని మందిరము పరిశుద్ధంగా భయభక్తితో మనం వినాలి. హల్లెలూయా. మన దేవుడు జీవం గలవాడు. మన దేవుడు ఎవరు? జీవం ఉంది. అర్థమైనా? జీవం లేని వాటిని చేసే పని అంటే మనం ఇక్కడ చేయకూడదు. దేవుడు జీవం బలమైన వాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఏది కూడా అంటే కారణం ఏమంటే ఆ మేఘం వల్ల నడిపిస్తుంది.
ఆమేన్. మేఘం. ఎందుకంటే మన మార్గం దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రభా నీ పని చేస్తున్నాను, దేవా నేను కొంటున్నాను, నేను పలు ఊరికి పోతున్నాను, పలు చోట పోతున్నాను, దేవుని అప్పచెప్పుని దేవునితో మొరపెట్టుకొని మనం పోతే నీకన్నా ముందుగా పోయి మట్టి ఉన్న స్థలాన్ని సరళం చేస్తాను. ఆమేన్. 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 దేవుడు మనతో వస్తే సమాధానపరిచే దేవుడు, సమాధానకర్త, విజయాన్నిచ్చే దేవుడు, విజయాన్నిచ్చే దేవుడు మన తోడు ఉంటే అద్భుతం. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, అప్పుడు నీ కార్యం అంతటిని దేవుడు సఫలం చేయను. హల్లెలూయా. కనుక మన మార్గం దేవుడికి అప్పచెప్పాలి. లోకము మార్గం, లోకంలో ఉన్న మార్గాన్ని మనం పోకూడదు, దేవుని మార్గం మనం నడిపించుకోవాలి. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులే శుక్రవారం డబ్బు ఇక్కడదు, మంగళవారం డబ్బు ఇక్కడదు, పిల్లి అడ్డం వచ్చింది, కుక్క అడ్డం వచ్చింది, విధవరాలు అడ్డం వచ్చింది. ఇది లోక ఆచారం. ఇదంతా ఏమి లోకమున ఆచారం, వాటిని మనం పాటించకూడదు. హల్లెలూయా. అందుకే లోకాన్ని ఆచరిస్తే లోకంలో ఉన్న నీతో వస్తాడు. మనం దేవుని పద్ధతి ఆచరిస్తే దేవుడు నీతో వస్తాడు. అందుకే కుడి పక్కన దేవునికి యెహోవా దేవుడు యేసు ప్రభు నీ కుడి పక్కన నీకు నీడగా ఉన్నాడు, నీకు నీడగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రభు మనతో రావాలి. అందుకే ప్రభువా నీ మార్గం నాకు తెలియపరచము, అరణ్యములో మనం నడవాలి అంటే దేవుడు మన తోడు రావాలంటే ప్రభు చెప్పాడు, నా సన్నిధికి తోడుగా వచ్చును పో. ఆమేన్. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుకే వాళ్ళ అరణ్యంలో ఏది కూడా వాళ్ళని భద్రంగా దేవుడు కాపాడారు. ఆమేన్. మరి ఈ దినం నేను ఎవరు కాపాడుతున్నారు? కొంతమంది చూడండి పదవి నమ్ముకుంటారు. హల్లెలూయా. పదవి నమ్ముకుంటారు. ఎమ్మెల్యే పదవినో, ఎంపీనో, కౌన్సిలర్నో, కార్పొరేటర్నో, ఎంపీపీనో, జెడ్పీటీసీనో అట్లా పదవి నమ్ముకుంటారు. కొంతమంది చదువు నమ్ముకుంటారు, కొంతమంది ఉద్యోగం నమ్ముకుంటారు, కొంతమంది తెలివి నమ్ముకుంటారు. నిజాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనం కాపాడే దేవుని మహిమ మాత్రమే. హల్లెలూయా. ఆ మేఘమే సినాయి పర్వతం మీద ఉన్న, సినాయి కొండ మీద ఉన్న ఆ మేఘం, ఆయన సన్నిధి, ఆయన కృప, అది మాత్రమే మనం కాపాడుతున్నాం. ఏది కూడా మనం కాపాడదు. హల్లెలూయా. ఏది కూడా ఈ దినం మనం బ్రతుకున్నామంటే దేవుని కృపని. రాత్రి పనుకొని పొద్దున్న లేస్తాను కూడా దేవునికి. ఎంతమంది నిద్ర చనిపోయినారు? అవునా కదా? ఎంతమంది నిద్రలు చనిపోయి, చాలా మంది నిద్ర పోతూనే చనిపోయి చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేడు కూడా మనం బ్రతుకున్నామంటే, ఇన్ని సంవత్సరాలు బ్రతుకున్నామంటే అది ప్రభు కృప మాత్రమే. ఆమేన్. ప్రభు కృప. ఒకవేళ మనుషులంతా 1000 సంవత్సరాలు ఉంటే ఎవరు కూడా పట్టించండి కాదు. పడుకుని అవుతుందా? 1000 సంవత్సరాలు ఉంటారంటారు. 60-70 నీది, నాది, నీ సొత్తు, నా సొత్తు, పరిగెత్తి 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 ఏమి లాస్ట్ ఏం చూస్తుంది. అవునా కదా? సంపత్తి మానం మోసం చేసి, వినమాసం చేసి, భార్య బిడ్డలు బాగుండాలని లోకల వడ్డీలకి ఇచ్చి, ఫైనాన్స్ ఇచ్చి, ఆడిచ్చి, వీడిచ్చి, వాణి చేసి, మానం మోసం చేసి, వినమాసం చేసి, యామచ్చి అన్నిటికీ భార్య బిడ్డలు పెడితే భర్తకు రోగం వచ్చింది. రోజు భర్తకు రోగం వచ్చి హాస్పిటల్ చేరిస్తే ఈ సంపాదించిన డబ్బంతా భార్య పోసినంత, మా ఆయన ఎట్లా కాపాడండి డాక్టర్ గారు, ఎంత ఖర్చు అయినా కాపాడండి. 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అయిన తర్వాత డాక్టర్ అంటారు, మాట ఏమంటాడు? అప్పుడు చెప్తాడు దేవుడు, ఐసీయూ. ఏమంటాడు? ఐసీయూ అంటే ఐసీలో నేను చూస్తాను నిన్ను అంటాడు దేవుడు. నువ్వు ఐసీలో పడుకుంటే నేను నిన్ను చూస్తాను. ఐసీయూ అంటే దేవుడు చెప్తాను, ఐసీయూ నేను చూస్తాను నేను అని. అప్పుడు భార్య ఉంటుంది, సార్ ఎంత డబ్బైనా సరే సార్, నా బంగారు నా తాలి పట్టన అమ్మి నా ఆయన బ్రతికించుకోవాలా. మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు, చిత్తూరులో ఆయనకి ఏమంటే ఈ శాండల్ వ్యాపారం చేస్తాడు, స్మగ్లర్. ఎంత చెప్తారు వాడు, బాగా లక్షలు పెట్టుకున్నాడు. డబ్బు వస్తే 1 లక్ష 2 లక్షలు వస్తే అట్లే బంగారం తీసుకొచ్చాడు, నెక్లెస్ భార్య వేసుకున్నామని, బట్టలు వేసుకోవాలి, భార్య నగలు వేసుకొచ్చేది. పైన బట్టలు మీద ఒట్టి నగలు ఉంటుంది, తెలుసుకుందామా అంతమంది నిలియట్టదు. ఓకే, ఏం తక్కువని చూస్తారు, నెక్స్ట్ మళ్ళీ తీసి ఆయన కరోనా వ్యాధి వచ్చింది. ఏమొచ్చానికి? కరోనా వచ్చింది. సిఎంసీ పని పెడితే 60 లక్షలు అయింది, నగలంతా అమ్మేస్తుంది.
ఆయనకి అప్పుడు పెట్టుకుని పడుకున్న భార్య నగలంతా వెళ్ళిపోయిందని బాధపడుతుంది. ఆయన వదిలిపడడం కానీ బాధపడదు, నా భార్య నగలంతా వెళ్ళిపోయింది అంటే ఆమె అంటుంది ఏమన్నా కానీ మీరు వస్తే చాలండి, అది ఎంత రెండంతలో మనం సంపాదించుకుంటాము అని. చూడండి డాక్టర్ ఏమన్నా లాస్ట్ అమ్మా ఆ పక్కన చర్చి ఉంది, ఆ చర్చిలో పోయి ప్రార్థన చేసుకో, ఆయన ఒకడే నేను కాపాడుతాను. చూసా డబ్బు కాపాడిందా? ఆమె ఏమనుకుంది డబ్బు మనం కాపాడింది. డాక్టర్ ఏమంటున్నాడు ఆ మూల చర్చి ఉంది, ఆ చర్చిలో పోయి ఏడ్చి ప్రార్థన చేసుకోమ్మా, ఏడ్చి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆమె ఏడ్చి ప్రార్థన కూడా చనిపోయినాడు. హల్లెలూయా. అన్ని పోయింది, అన్ని పోయింది. హల్లెలూయా. కనుక డబ్బు నమ్ముకున్న వానికి డబ్బు వాడు నమ్మదు. మనం డబ్బు నమ్ముకోవచ్చు, డబ్బు దీన్ని నమ్మదు. డబ్బు తెలుసు నేను ఎవరి చేతిలో ఉన్నానురా. ఏమంటుంది డబ్బు? ఎవరి చేతిలో? ఈరోజు నీ చేతిలో ఉంటుంది, రేపు నా చేతిలో ఉంటుంది, ఎలాంటి వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. అందుకే డబ్బు నమ్ముకోదు ఎప్పుడు కానీ. నా డబ్బు నన్ను కాపాడంటే అంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని నమ్ముకో, యెహోవాను నమ్మిక ఉంచు, యేసు ప్రభువుని నమ్మిక ఉంచు, ప్రభు నిన్ను కాపాడతాడు. ఆమేన్. దేవుడు నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. నేను శవం చనిపోయిన శవం. నేను మెదక్ హైవే 2013లో ఒక లారీకి పోయి కొట్టినాను, కారు కిందకి వెళ్ళిపోయింది, కారు పనికిరాదు. 5 గంటలకి లేసాను, బాడీ అప్పచెప్పాలని పోలీసు వాళ్ళు ఎత్తుతున్నారు. ఇది అడ్రస్ అంతా మొత్తం పరిస్థితి ఇంత పిట్పాటు చేయట్లేదు, ఎత్తుకుని వెళ్ళిపోయినాను. ఎత్తుకుని 5 గంటలు వేసి కూర్చున్నాను. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధ నెమ్మది వాక్యంతో దేవుడు నాతో మాట్లాడినాను. ఎప్పుడు తెలియని దేవుడు నన్ను, నేను దూషించిన దేవుడు, నేను విమర్శించిన దేవుడు యేసు ప్రభు ఆరు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన భక్తుడు నేను, భయంకర వెంకటేశ్వర భక్తుడు. ఇంతకు తాడు ఉంటుంది నా చేతిలో, ఇదంతా ఉంగరం ఉంటుంది. మా కంప్యూటర్స్ ఎస్వి కంప్యూటర్స్ అంటే ఎస్వి అంటే వెంకటేశ్వర పెద్ద అన్న మీద మాట్లాడు, అది అది పోయిందా. హల్లెలూయా. అట్లా ఉన్నాను నేను. హల్లెలూయా. కానీ యేసు ప్రభు నా జీవితం వచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది. ఆమేన్, ఆమేన్. అప్పుడు డబ్బుది నెమ్మది లేదు, కానీ ఇప్పుడు నెమ్మది ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నా మార్గం దేవునికి అప్పచెప్తున్నాను, నా మార్గం దేవునికి అప్పచెప్పు. ప్రభా నేను నీ పని చేస్తాను, నీ సేవ చేస్తాను, ఆయన సేవ చేస్తాను చెప్పి ఆయన నమ్ముకున్నాను. నేను చేయబడినంత సఫలమైన గాక. హల్లెలూయా. దేవుడు నమ్ముకోవాలి. మనము దేవుడు నమ్ముకుంటే జీవగల దేవుని అనగా యేసు క్రీస్తు రక్షకుని యేసు క్రీస్తుని నమ్ముకుంటే నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. నిన్ను నడిపించేది. చూడండి ఊరంతా కరోనా వచ్చింది, కరోనా భయంకరమైన సేవ చేస్తున్నాను. ఇదే చింతామణికి వచ్చి మాలూరులో వచ్చి నేను 700 మందికి ప్రే చేస్తున్నాను. 700 మందికి ఒక మధ్యాహ్నం మాలూరులో 700 మందికి ప్రే చేస్తే నాకు ఆ రోజు నైట్, ఆ రోజు రాత్రి మళ్ళా చింతామణికి వచ్చిన తర్వాత రాత్రి నాకు గొంతు ఇదైపోయింది, మాటలు కాదు. నేను ప్రే చేస్తున్నా, ప్రభా నీ సేవ నేను చేస్తున్నాను, నాకు వస్తే నీకు వచ్చినట్టు ప్రభా ప్రే చేస్తున్నాను. పొద్దున్న చూస్తే ఏమి లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన మార్గం దేవుడికి అప్పచెప్పినాను, నా మార్గం దేవుడు తెలియపరిచినాను కనుక అపాయం ఏది కూడా నేను ముట్టదని ప్రభు చెప్తాను. హల్లెలూయా. అదే నీ సొంత మార్గంలో పోయానుకో, నీ సొంత ఆలోచనతో పోయానుకో, దేవుడు నీతో రాదు. దేవుడు నీతో నష్టం నీ వాకిట్లో ఉంటుంది, నష్టము నీ వాకిట్లో ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా మనం దేవుని సన్నిధి అనుభవిస్తే, మోషే చూడండి ఆయన ఆశగా కొండ మీద పోయాడు, సినాయి కొండ మీద, అనగా ఆయన సన్నిధానికి. ఈ సన్నిధం మందిరానికి ఎలా రావాలంటే నువ్వు ఆశగా రావాలి. ఎలా రావాలా? ఆశగా వచ్చి పని చేయాలి. ఇది మన అందరి దేవుని మందిరం. ఎవరిది? నాదా? నాదా మీద? చెప్పండి ఎవరిది? మన తండ్రిది. ఇది మన తండ్రిది, నాది కాదు, ఇది మీది కాదు, ఇది దేవుని. ఆమేన్. ప్రతి వస్తువు ఇది కూడా చెప్తున్నాం, ఇది దేవుని.
నాది కాదు ఇది. దీన్ని మనం కాపాడుతున్న బాధ్యత మంది. నువ్వు 2 రూపాయలు వేస్తావు, నేను 2 రూపాయలు వేస్తాను, నువ్వు 1000 రూపాయలు వేస్తావు, నేను 1000 రూపాయలు వేస్తా, అన్ని తీసి పెడతాము రెడీగా మందిరాన్ని. అర్థం మీద మీకే, ఇది నాది కాదు, ఇది లివింగ్ గాడ్ తన మినిస్టర్, ఇది ట్రస్ట్ది. హల్లెలూయా, హల్లెలూయా. వీటిని బాగు చేయ బాధ్యత మంది, వీటిని బాగు చేయ బాధ్యత మంది. హల్లెలూయా. ఇట్లా వాటికి అప్పచెప్పిన పని మనం నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు అంబిగా ఉంది, సంకన్నరు, వాళ్ళు వంట చేస్తారు, వాళ్ళకి అప్పచెప్పారు. హల్లెలూయా. మూర్తి ఉన్నారు, గౌతి ఉన్నారు, ఇది చర్చి వాళ్ళు చర్చి ఇచ్చారు, దీన్ని శుభ్రంగా ఉంచి బాధ్యత మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. హల్లెలూయా. వచ్చిన విశ్వాసం ఊడిస్తారు, వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తారు, రిచార్జ్ వేస్తారు, శుభ్రపరుస్తారు. ఎందుకంటే ఇది మన తండ్రి మందిరము. హల్లెలూయా. మందిరం అంటే కట్టడాలు కాదు, బిల్డింగ్ కాదు, నువ్వు నేనే మందిరం, నువ్వు నేనే మందిరం. హల్లెలూయా. మన హృదయమే మందిరము, మన హృదయమే మందిరం. ఇదే దేవుని ఆలయం, వాటిని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చి ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఆశగా వస్తే నిన్ను తృప్తిపరుస్తాడు. ఇది దేవుడి కోసం చేయాలి అంటే నువ్వు సనగకుండా, నువ్వు తిట్టుకోకుండా నువ్వు చేస్తే నీకు నిండైన దీవెన. నమ్మకమైన వానికి నిండైన దీవెన వస్తుంది. సామెత చెప్తుంది, నమ్మకమైన వానికి నిండైన దీవెన. హల్లెలూయా. సనిగి కనిగి చేస్తే అందుమించిన శాపము వేరే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి నువ్వు వ్యాధిగ్రస్తులు అయిపోతే, దేవుడి మందిరానికి వచ్చి మనకు క్యాన్సర్ వస్తే అందుమించిన అవమానం లేదా? లేదు. చెప్పండి, అవమానం ఉందా లేదా? హల్లెలూయా. కానీ అందుకే మనం తొట్టెళ్ళకూడదు. హల్లెలూయా. చూడండి, ఇర్మియా 31:9 త్వరగా ఇర్మియా 31 అధ్యాయము, ఇర్మియా 31 అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను, వారి తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటను నీళ్లు కాలువల యొక్క వారిని నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడు? నీ మార్గం దేవునికి అప్పచెప్తే స్వీట్ మైండ్. హల్లెలూయా, హల్లెలూయా. మన మార్గం దేవునికి అప్పచెప్తే చూడండి, దేవుడు ఎవరు నడిపిస్తారంట? ఏడ్చేవారిని. ఎవరు నడిపిస్తారంట? ఏడ్చేవారిని, ప్రార్థించేవారిని. దేవుడు ఎక్కడ నడిపిస్తారో చూడండి. వాళ్ళు తొట్టిల్లకుండా, నీ పాదం జారిపోకుండా, నీ పడిపోకుండా చక్కగా పోయే బాటను నీళ్లు కాలువల యొక్క వారిని నడిపిస్తాను. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు ఏడ్చేవారిని. అందుకే భర్త కమ్మలు తీసినది ఏడవద్దు. కొంతమంది అట్లా ఉంటున్నారు, అయ్యో ఎదురు మా ఏడుస్తుంటే మా ఆయన నెక్లెస్ తీసిలేదు సార్. దేవుడి కొరకు ఏడిస్తే నడిపిస్తాను. సంఘం కొరకు ఏడిస్తే మాకు మంచి సంఘం కావాలా, మాకు మంచి చర్చి కావాలా, మాకు మంచి స్థలం కావాలా, మాకు శ్మశానం లేదు, మా చర్చి శ్మశానం కావాలా అని ఏడిస్తే అందులో దీవెన దేంట్లో ఉండదు. హల్లెలూయా. అందులో ఉన్న దీవెన, అందులో ఉన్న ఆశీర్వాదం దేంట్లో కూడా. దేవుడు చూడండి, ఏడ్చేవారు నడిపిస్తారంట, ప్రార్థన చేసేవారు నడిపిస్తారంట. హల్లెలూయా. ఎవరు నడిపిస్తారంట? చెప్పండి, ఎవరు నడిపిస్తారంట? ఏడ్చేవారిని, దుఃఖంతో ఉన్న వారిని, నలిగిపోయిన వారిని, నలగొట్టిన వారిని దేవుడు నడిపిస్తారంట. హల్లెలూయా. ఆ మేఘంలో నడిపించినట్టు దేవుడు మనం కూడా నడిపించును గాక. ప్రార్థించే వారిని చక్కగా చూడండి, వారు తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటను, మంచి మార్గమును నీళ్లు కాలువల ఎత్త వారిని నడిపిస్తాను. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాడా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? హల్లెలూయా. అందుకే ఆయన నీటి కాలువలతో నాటబడిన వారిని ఉంటా ఉంటాం. నీటి కాలువలు. హల్లెలూయా. నీటి కాలువతో పచ్చిగా నీళ్ళు ఏమవుతుంది? వ్యవసాయం ఉంటే నీళ్ళు ఉంటే ఏమవుతుంది?
మంచి భూమి, మంచి సారవంతమైన పొలం, మంచి ఆహారం దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది అంతా? అది ఎక్కడ దొరుకుతుంది మీకే? ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ. ఎక్కడ? మందిరానికి వస్తే నువ్వు బాగుంటావు, మందిరం రాకపోతే ఎండిపోయిన బ్రతుకైపోతుంది. నేను చెప్పనట్లా, దేవుడు చెప్తాను. చదువు జకరియా 14:10. త్వరగా త్వరగా త్వరగా. ఓ రామ అంద తరగసి. జకరియా 14:17. జకరియా 14:17. జకరియా 14:17. యెరూషలేమునకు రాని వారి అందరి మీద వర్షము కురవకుండును. యెరూషలేము అంటే దేవుని మందిరము. యెరూషలేము అంటే దేవుని మందిరము. యెరూషలేము దేవుని మందిరం రాని వారి అందరి మీదకి వర్షము కురవదు. వర్షము కురవదు. వర్షం కురవకపోతే ఎట్లుంటాము చెప్పండి? వర్షం అంటే ఆశీర్వాదము, నేను దీవెన. ఇది రాకపోతే నువ్వు ఎలా బాగుంటావు చెప్పండి? మొదట ఆదివారం వస్తే పని ఉంది, నరసింహ చెప్తాడు పని ఉంది మాకు, తెమ్మడి పోయాలా? 300 ఇచ్చినా 600 బయటకు వెళ్ళిపోతుంది. ఆమేన్. పర్వాలేదు, 600 పోతే ఆమేన్ అంటారు. యెరూషలేము ఆదివారం దేవుని మందిరానికి రాకపోతే వారి మీదికి వర్షం కురవదంట. వారి మీదికి వర్షం రావదు. హల్లెలూయా. కనుక మనం అందరి మీద దీవెన ఉంది, ఉందా లేదా? ఏం అనుమానంగా చూస్తాం, సైతాన్లోనేమొచ్చారా మేము? మన మీద దీవెన ఉందా లేదా? ఉందా లేదా? చెప్పురా నరసింహ కొడుక, ఉందా లేదా? ఏముంది? ఏముంది? మీరు చెప్పండి, ఏముంది? 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 ఏముందమ్మా? ఏముంది? ఏముందమ్మా? మంత్రం ఉంది. హల్లెలూయా. కట్లు మందించి కట్లు మీ మీద. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేము రాని వారి అందరి మీదకి వర్షం కురవదని ప్రభు చెప్తున్నాడు. వర్షము కురవదు. ఎవరంట? సైన్యముల అధిపతి యెహోవా అనే రాజును మనం మహిమపరచాలా. ఆదివారం వచ్చి మనం ఏం చేయాలా? ఏం చేయాలి? ఆదివారం వచ్చి ఈ సింహాసనం కూర్చున్న రాజును మహిమపరచాలా. ఈ సింహాసనం కూర్చున్న రాజు కంటికి కనిపించిన ఆయన చూడలేము. మనం చూస్తే సస్తాం. మనం నువ్వు నేను చూస్తే ఫినిష్, బ్రతకలేము. మండుతున్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాజుని గణపరచాలి, అందుకు మనం వచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యెరూషలేము అనగా, సినాయి కొండ అనగా దేవుని మందిరమే, దేవుని సన్నిధే. ఆ సన్నిధికి ఆశగా రావాలి. మోషే పోయినట్టు ఆ మేఘంలోకి మనం ప్రవేశించబడాలి. ఎప్పుడు ప్రవేశించబడతామో మేఘం మనం కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఈ వారం అంతా మేము నడిపిస్తాం. ఈరోజు చర్చకు వచ్చాము, రేపు బురదలో పడిపోతున్నాము. లోకమైన బురదలో పడి, లోకమైన బురదలో పంది పొలను పొల్లాడి మన ఆది చర్చకు వస్తాం. నేను ఎవరు కాపాడుతాను? నీ పాపను కడిగేది ఎవరు చెప్పండి? నీ శాపను కడిగేది ఎవరు? ఇది పొద్దున్నేసి సాయంత్రం ఎన్ని పాపాలు చేస్తావు, ఎన్ని ఆలోచన, ఎన్ని తలంపులు. బయట కానీ తెలీదా? తెలుసో తెలీదా? బయట బయట తెలుస్తుందమ్మా. అది తెలిసి ఎవరు తప్పు చేయరు. హల్లెలూయా. నా మనసులో భద్రంగా ఉంది కదా, అవునా కదా? నా మనసులో భద్రంగా ఉంది. ఐ సీ యూ. ఎవరు? ఐ సీ యూ. ఆయన తెలుసు. హల్లెలూయా. కనుక చూడండి, పొద్దున లేచి సాయంత్రం పనుకున్నంత వరకు ఎంతో పాపంతో ఉంటాడు మనిషి. వాటిని అన్ని పరిశుద్ధపరిచే దేవుడు మాత్రమే.
అందుకే మందిరానికి రావాలి. మందిరానికి వచ్చి ప్రభువా ఒక 2 గంటల సేపు దేవుని స్తోత్రం చేసిపోతే నువ్వు ఆ రోజు భయం నీ వాకిట్లో రాదు. భయం నీ వాకిట్లోకి రవియా చెడ్డ కళ నీకు రాదు. రవియా కొంతమంది పడుకునే వ్యామోహి కళలు ఉంటుంది. వ్యామోహమైన కళలు వాళ్ళేమో తేలిపోతూ ఉంటారు. ఇక్కడ డూయిట్లో తేలిపోతూ ఉంటారు. రాజా అట్లా అర్థమైంది మీకే? హల్లెలూయా. కనుక ప్రియులారా నీళ్ళు నేత నాటబడాలి. ఎవరు నాటబడతారు? కీర్తన 1వ అధ్యాయము 1 నుంచి చూడండి. కీర్తన 1వ అధ్యాయం. ఎవరు నాటబడతారు? కీర్తన ఎవరు నాటబడతారు? ఎవరంట? దుష్టుల ఆలోచన చెప్పుడు నడవక. దుష్టుల మార్గం పోకూడదు. దుర్మార్గం ఆలోచన మనం పోకూడదు. వాళ్ళని కొట్టామని కొడతాం అనకూడదు. మనం తప్పుకోవాలి. దేవుడు వాడిని ఏం చెప్పాలా? దేవుడే మనం కొడతాడని. మన పనులు చాలా మంది ఎట్లా సేవ చేస్తాం. ఒక నన్ను ఒక 5 ఏళ్ళ ముందు 4 ఏళ్ళ ముందు ఈ థామస్ వస్తాం ఇక్కడ పోయింది. థామస్ అంటే ఒకడు వచ్చి నన్ను భయంకరంగా తిట్టినాడు. ఆయన తిట్టాడు నన్ను తిట్టినాడు. నేను 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. ఇంటికి పోయి దేవుని దగ్గర ఏడ్చుకున్నా. ప్రభా వాడిని క్షమించదని ఏడ్చుకున్నాను. ఏడిస్తే పక్కన సాయంత్రం 10 మనకి 3 లక్షలు ఖర్చు చేసి కలుపు 3 లక్షలు ఖర్చు. ఇప్పుడు నా మొహమే చూడ ఫాస్ట్ వస్తున్నాను వెళ్ళిపోతాను. నేనే వాడిని తప్పించుకోను. దేవుడు మనకి కాపాడాలనుకుంటున్నాను. వాడిని క్షమించి వాళ్ళు చచ్చిపోయింటాడేమో దేవుడు క్షమించినాడు. క్షమించి ప్రభు అంటే వాడు క్షమించినాడు. హల్లెలూయా. చూడండి, దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక. పాపం చేసే ఉంటారు కొంతమంది. ఏం పాపం చేస్తున్నా? ఈ నాలుగు నరం ఉందా? ఈ నాలుగు నరం ఉండదు. ఈ నాలుగు చూడండి పాపం గురించి ఈజీగా మాట్లాడుతుంటా. ఆ పిల్లల మాట్లాడు. ఆ పిల్ల ఎవరితో మాట్లాడుతూ ఉంది. అది వీళ్ళు వచ్చేటప్పుడు హల్లెలూయా. 6 వైన్ షాప్ తాగుతున్నాడు. అక్కడ వైన్ షాప్ ఎవరు తాగుతాను. ఆ ఇక్కడ వచ్చేటప్పుడు హల్లెలూయా. ఎక్కడ తెలుసు ఆ ఇంట్లోకి గొడవలు. ఆయన ఎవరు ఉంచుకున్నారంట పక్కన చెప్పేసి. హల్లెలూయా. ఎందుకంటే ఇతరుల గురించి మాట్లాడడానికి ఈ నాలుగు నీ గురించి చూస్తాము. నీ గురించి మాట్లాడతామా? నీ గురించి మాట్లాడితే ఓహో నేను రాజుని, నేను రాణిని, ఓహో ఇది చెప్తామా? జీరో చెప్తామా? నేను జీరో అని చెప్తాను. నేను చెప్తా ప్రభా నీకు జీరో అయినా నీవు హీరో అయినా చెప్పండి. నేను జీరో, నువ్వు హీరో అయినా. మనము ఇతని గురించి కేవలం చీప్గా ఎవరిని కూడా కించపరిచి మాట్లాడదు. ఎవరిని కూడా అది భయంకరమైన పాపం. అది ఎవరిని కూడా వాడు కూటికి లేని వాళ్ళకి సరే వాళ్ళకు విలువ గౌరవం ఇవ్వి. వాళ్ళు కూడా మనిషి, మన తోటి మనిషి. గౌరవంగా మాట్లాడాలి. ఎవరు కూడా కించపరిచి మాట్లాడకూడదు. హల్లెలూయా. అదే పాపం. హల్లెలూయా. చూడండి, పాపల మార్గం నిలవక అపహాస్యులు కూర్చున్న చోట అపహాస్యం చేసేవాళ్ళు. హల్లెలూయా. మనకేముందిరా? మాకు 10 కోట్ల జమీన్ ఉందిరా. హల్లెలూయా. మనం చేసుకున్న భర్త కూడా లేదురా. అపహాస కూర్చుందక్క. ఏమన్నా దేవుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక. అది ఉంటుంది షెడ్, బస్ షెడ్ ఉంటుంది. అది కూర్చొని చూడండి. ముసలి పంచి కట్టుకొని వేస్తా స్పూన్తా ఒక్కాకేస్తా. దాన్ని ఒక్కాకేస్తూ ఉంటారు కొంతమంది. ఒక్కాకేస్తా లాగుతా ఊళ్ళో పంచాయతీ అంతా మాట్లాడతాం. హల్లెలూయా. రాయి సెట్టు ఊళ్ళో మనం వెంటప్పుడు పెద్ద రాయి సెట్ ఉంటుంది. ఆ చూడు ఎప్పుడు నిద్రపోతా ఉంటారు. రాత్రిలో కూడా అది కొంప పోయి సాగు ఎట్లా నిద్ర రాదు. రాయి సెట్ నిద్ర వస్తుంది. భారీ రాయి సెట్. హల్లెలూయా. మన పూజారి ఏమంట బిడ్డలేదంటే రాయి సెట్ తిరిగి మా బిడ్డ పుడుతున్నాను. నాకు కూడా అనుమానం వచ్చింది. రాయి సెట్ పుట్టే బిడ్డ ఎట్లా పుడుతుంది? లతా చెప్తాంటే నేను ఆలోచిస్తున్నా ఎట్లా సిస్టర్ బిడ్డ పుడతారు అంటే ఆమె ఎట్లా బిడ్డ పుడతారు సార్? రాయి సెట్ పుడితే బిడ్డ పుడతారా?
చెప్పండి, రాగి చెట్టు పెట్టిపోతాను. ఎవరమ్మా చెప్పమా. హల్లెలూయా. ఎక్కడ తింటే పుడతారు బిడ్డ? వేపలో ఔషధం ఉంది, రాగి చెట్టులో ఔషధం ఉంది, ఆకులో ఔషధమైన రసాయ పదార్థాలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇది బాడీకి మంచిదని ఆ రోజుల పెద్దవాళ్ళు రాగి చెట్టు కింద కూర్చొని ఆరోగ్యం ఉన్నారు, వేప చెట్టు కూర్చొని ఆరోగ్యం ఉన్నారు. అందుకని రాగి చెట్టు దేవుడు కాదు, వేప చెట్టు దేవుడు కాదు. అర్థమైందా? వాటిని మనల్ని ఏం చేస్తారు? దాన్ని పూజ చేస్తారు, దేవుడు చేస్తారు. హల్లెలూయా. ఔషధం ఉంది, మంచి గుణం ఉంది. దాన్ని దేవుడి పేరులో కల్పించిన రాగి చెట్లు వేప చెట్లు మంచి ఔషధాలు. వాటిని పీడిస్తే, గాలి పీడిస్తే మన లోపల రక్తవేదని బయటికి పోతుంది. అందుకు ఆ రోజు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. దాన్ని వాక్యాన్ని ధ్యానించాల. ఈ వారం ఏం చెప్పారు? వాక్యము రాసుకున్నది కాదు మా రాసుకున్నది కాదు, ఇంటికి పోయి ధ్యానించాలి. హల్లెలూయా. వాటిని చదివి ఏం చెప్పాడు, ఇది ఏం అర్థం ఉంది, ఇది నాకేం సంబంధించి అర్థం ఉందా, వాటిని ధ్యానిస్తే వాడు ధన్యుడు, వాడు ధన్యురాలు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. వాక్యం నమ్ముకున్నవాడు అతడు నీటి, మూడో వాక్యం, అతడు నీటి కాలువల యోరణ నాటబడదై, ఏమంట? అతడు నీటి కాలువల యోరణ నాటబడదై ఆకువాడక, వర్షం పడినా వర్షం పడకపోయినా, నీ మందిరానికి వచ్చి ఉంటే, నువ్వు మందిరంలో ఉంటే, సినాయి పంట మీద నువ్వు ఉంటే, వర్షం పడినా పడకపోయినా, ఊరంతా కరువు వచ్చినా కరువు రాకపోయినా, ఊరంతా గ్రామం అంతా రోగం వచ్చినా, నీటిలో రోగం రాదు, నీటికి రోగం రాదు. హల్లెలూయా. ఏమంట? ఆకు వాడక అంటే ఏమర్థము? వర్షం పడకపోయినాను ఆకు వాడదు. హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు. సీతాఫలం కాలం ఏమొస్తుంది? సీతాఫలం వస్తుంది. హల్లెలూయా. మార్పు సీజన్ ఏమొస్తుంది? మార్పు సీజన్ అయిపోయి మార్పు వస్తుందా? ఎక్కడ వస్తుందా? అందుకే దేవుడు చెప్తారు తన కాలమందు. నీకు ఒక కాలం ఉంది, మనందరికి ఒక కాలం ఉంది. హల్లెలూయా. ఏ కాలం అంటే పెళ్ళైన తర్వాత బిడ్డ పుట్ట ఒక కాలం, పెద్దవారి వయసు ముసలైన తర్వాత మనవరాలు చూడ ఒక కాలం. హల్లెలూయా. ఇదనే కాలం, మనసు సంబంధించిన కాలాలు. ఇది తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఫలమిచ్చే చెట్టు మన చిన్న చెట్టే, ఒక చెట్లు అనేక వృక్షాలు, మనరాలు ఒక పెద్ద వృక్షంగా మారిపోతాం. హల్లెలూయా. అంటే ఒక్క వ్యక్తిలో నుంచి వేల మంది వచ్చినట్టు, ఒక ఇశ్రాయేలు నుంచి ఒక దేశముగా వచ్చినట్టు, ఒక్కడు 1000 మంది తరుమును. అంటే ఒక వేల నుంచి పుట్టుకొచ్చిన వారు అంతమంది జనాభా అవుతారంట. చెట్టు వలె ఉండును. చూడండి, అతడు చేయనంతయు సఫలమవును. హల్లెలూయా, హల్లెలూయా. అతను చేయనంత సఫలమవుతుంది. దేవుడు నడిపించే బిడ్డలంతా కూడా, దేవుని భయభక్తి కలిగిన వారు అందరూ కూడా, ఆయన సన్నిధానంలో అందరూ కూడా ఏ పని చేసినా సక్సెస్. పేదరుండు. హల్లెలూయా. నష్టం ఉండదు, దరిద్రం ఉండదు. హల్లెలూయా. భయం ఉండదు. హల్లెలూయా. రాత్రిలో ఏదో పాము వస్తుందో, ఏదో దుష్ట శక్తి వస్తుందో ఉండదు. కారణం అంటే దివారాత్రము మన వాక్యముని ధ్యానించాలా. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని చదవాలా. వాక్యం చదివితే, వాక్యాన్ని నమ్ముకుంటే అప్పుడు నువ్వు సఫలమవుతావు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేయనంతా కూడా సఫలమవుతుంది. దేవా నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభా అంటే సక్సెస్. దేవా నాకు బిడ్డని ఇవ్వు ప్రభా అంటే నీ గర్భం పండిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నాకు ఇల్లు కావాలి ప్రభా అంటే ఇల్లు వచ్చేస్తుంది. అర్థమైందా? చేసే పాపాన్ని చేసి నాకు ఇల్లు కావాలా, నాకు బిడ్డ కావాలా, నాకు అది కావాలా అని అంటే దేవుడు చెవులు మూసుకుంటాడు. ఏమేం చేస్తాడు? రక్తం వస్తున్న చెవులు అంటారు ఆయన యెషయాలో. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యోగము, నా బిడ్డలు పెంచి పోషించాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు చెప్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. గనుక దివారాత్రము మనం ధ్యానిస్తే దేవునికి భయభక్తిన వారు నీతి కాలువల యొరన నాటబడి ఆకు వాడక తన కాలమందు వర్షం కుమరిస్తున్న దేవుడు తన కాలమందు నీకు ఫలమిచ్చును, చెట్టు వలె ఉంటను, తన చేయనంతా కూడా సఫలమవును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మేఘం నిన్ను నడిపించాలి, మహిమను నడిపించాలి. హల్లెలూయా. ఆయన సన్నిధి నడిపించాలి. ఆయన సన్నిధానంలో మహిమ ఉంది అని అర్థం. ఏదేముంది? వచ్చి 2 గంటలు కూర్చొని పోయింది నీకు మహిమ. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నా, నేను చర్చికి పోయేది ఒకప్పట్లో. నేను రక్షణ పొంది 2015లో 50 కిలోమీటర్ల దూరం చర్చికి పోయేది. వచ్చిపోయేదానికి 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. అప్పుడు వచ్చిపోయింది 1000 రూపాయలు ఖర్చు, లెక్క చేయదు. అందుకే నేను బాగున్నా. హల్లెలూయా. ఎందుకు లెక్క చేయకూడదు? హల్లెలూయా. ఎందుకంటే మందిరానికి వచ్చిన తర్వాత నీకు ఇష్టమైన వాటిని చేయకూడదు. బైబిల్ చెప్తుంది, నీ కంటికి చూసే వాటంతా కూడా మందిరం చేయకూడదు. హల్లెలూయా. మందిరం పవిత్రమైనది, మందిరము పరిశుద్ధమైనది. హల్లెలూయా. దేవుడు నివసించే స్థలములో మనం పవిత్రంగా ఉంటే, పవిత్ర బుద్ధి కలిగి ఉండాలా, పవిత్ర ఆలోచన కలిగి ఉండాలా, పవిత్ర మాటలు కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు నిన్ను నడిపించును గాక. నా సొంత ఆలోచన ఇరిగిపోను గాక. నా సొంత నడిపింపు ఇప్పుడే నన్ను వదిలిపెట్టి బయటికి పోను గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక నీ మార్గం దేవుడికి అప్పచెప్పము, అప్పుడు ఆయన నమ్ముకోవడము, అప్పుడు చేయని కార్యం అంతా కూడా దేవుడు సఫలపరచను. అనగా పితరులు నడిపించట్టు మన దేవుడు మనకు కూడా నడిపించను గాక. అనగా సియోను ఆ కొండ మీద దేవుని మహిమ నింపబడినట్టు ఈ మధ్యాహ్న కాలము మన మీద మహిమ నింపబడుగాక. ఆయన సన్నిధి మనం నింపబడుగాక. ఆయన మేఘములే మనను నడిపించునుగాక.